కథ ప్రారంభం జయతో అవుతుంది. జయ తల్లి అవ్వాలన్న కోరికతో ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తుంది. అక్కడున్న డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు అక్కడ డాక్టర్ అంటుంది, దీనికి మీ ఆయనతో రావాలి అంటుంది. దీనికి జయ, నేను మా హస్బెండ్కి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నా, అందుకే మా ఆయన తీసుకురాలేదు. సరే అయితే ఈ మొత్తం ప్రాసెస్కి కనీసం 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటుంది. అయితే ఓకే, తీసుకొని వస్తా అని అక్కడి నుంచి బయలుదేరుతుంది. తర్వాత జయ వాళ్ళమ్మ రేఖ ఒక బార్లో పనిచేస్తుంది. రోజంతా పనిచేసి మొత్తం డబ్బులు జమ చేసిన తర్వాత 2 బాటిల్ తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. తర్వాత ఇంకొకరు జయ చెల్లి సుసుమ. తను సోషల్ మీడియాలో ఎక్కువ రీల్స్ చేస్తూ ఉంటుంది. ఫేమస్ అవ్వడం కోసం చాలా అసభ్యకరమైన వీడియోస్ చేస్తుంది. తన బావ అయినటువంటి మానస్తో కలిసి లైవ్లో అసభ్యమైన వీడియోస్ చేస్తూ ఉంటే అంతలోని కామెంట్స్ చూసి వర్స్ట్గా వస్తాయి. అవి చూసి ఫైర్ అవుతుంది. ఈ కామెంట్స్ తోటి తన తండ్రి గురించి కూడా మాట్లాడడంతో వెంటనే సుసుమ లైవ్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా సుసుమ ఇంకా జయ ఇంటికొస్తే తన మామ హస్బెండ్ మరియు 3 మరుదులు మొత్తం కలిపి వారి బాధ్యత జయ మీదే ఉంటుంది. ఇంటి పని వంట పని మొత్తం చేసుకుని జయ నైట్కి తన భర్త మరియు సుష్మా చేసిన వీడియో చూసి ఎంతో కోపం తెచ్చుకుంటుంది. తన చెల్లి ఇలా చేస్తుందా అని అనుకుంటుంది. అయినప్పటికీ కూడా తన హస్బెండ్ అనేటువంటి మానస్ మీద ఎటువంటి కోపము పడకుండా బాధపడుతుంది అంతే. ఒక్క మాట కూడా మానస్ని ఏమనదు. ఇంతలో తన తల్లి నుంచి రేఖ అయినటువంటి ఒక ఫోన్ కాల్ వస్తుంది అనమాట. ఈ అమ్మ ఎందుకు చేస్తుందో అనుకొని ఒక్కసారిగా చెప్పి అడగ్గా వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తి ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. ఏమని అడుగుతుంది రేఖ. తన చెల్లికి కూడా కాన్ఫరెన్స్ కలపమని చెప్తుంది. జయ కలపగా రేఖ ఏడుస్తూ గుప్తా చనిపోయాడు అని చెప్తుంది. దీనికి రేఖ మరియు సుష్మా ఏమంటారంటే, ఎదురింటి గుప్తా చనిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. దానికి రేఖ, చనిపోయింది గుప్తా ఎదురింట్లో కాదు మన ఇంట్లో అని జయ చెప్తుంది. దీంతో జయ మరియు సుష్మా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత రోజు రేఖ ఇంటికి జయ సుష్మా ఇద్దరు వస్తారు. అయితే కథ 22 సంవత్సరాల క్రితంకు వస్తే కొత్తగా పెళ్ళై అప్పుడే కాలనీలోకి వచ్చిన ఆదర్శ్ కాలనీలోకి వచ్చినటువంటి రేఖ తన హస్బెండ్ సుకుమార్ ఇద్దరు కలిపి వస్తారు. రేఖ చాలా మోడర్న్గా ఉంటుంది. తను వేసుకునే స్టీవ్లెస్ బ్లౌజెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. దీంతో ఆ కాలనీలో అందరూ రేఖ ఒక మంత్రకెత్త, ఎటువంటి వారినైనా వశపరుచుకుంటుంది, తన అందంతో ముగ్ధులు చేసుకుంటుందని చెప్పి అంటూ ఉండేవారన్నమాట. అయితే మొత్తం ఆ రేఖ యొక్క హస్బెండ్ సుకుమార్ ఒక రైల్వేలో ఎంప్లాయ్. ఇంటి ఎదురుగా ఉన్నటువంటి గుప్తాని వశపరుచుకోవడంలోని రేఖ చాలా ప్రయత్నిస్తుంది. అయితే గుప్తా కోప్పడి అటువంటి సైడ్ చూడకుండా వెళ్ళేవాడు అనమాట. అయితే బాల్కనీలో తన హస్బెండ్కి మసాజ్ చేస్తూ ఆ కాలనీలో ఉన్నటువంటి అందరినీ టెంప్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా పెళ్ళైన 7 నెలల్లోనే అయితే అందరినీ టెంప్ట్ చేస్తూ రేఖ ఎంతోమందిని వశపరుచుకునేదనమాట. అదేవిధంగా అందరికీ కాలనీలో ఒక టాక్ ఉండేదనమాట, పెళ్ళైన 7 నెలలకే రేఖకు జయ జన్మించిందని. ఇది కాలనీ మొత్తం తెలిసిపోయింది. దీంతో రేఖ పెళ్లికి ముందే గర్భవతిని అందరికీ తెలిసిపోయింది. దీంతో కాలనీ మొత్తం లేడీసు రేఖ అంటే చాలా అసహ్యం వేసేది. ఆ కాలనీలో మగవాళ్ళు కూడా రేఖ సైడ్ కానీ హౌస్ సైడ్ కానీ వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. కానీ రేఖ యొక్క మొత్తం ధ్యానం గుప్తాను వశపరుచుకోవడంలోనే ఉండేది. కానీ గుప్తా అంత పట్టించుకోకుండా వాడు కాదు. ఒకరోజు రేఖ వాళ్ళ ఇంటిలో తన భర్త సుకుమార్ కరెంట్ షాక్ కొట్టింది. ఆ షాక్లోని వాళ్ళమ్మ కాపాడదామనుకుని వాళ్ళమ్మ కూడా చిక్కుంటుంది. దీంతో ఇద్దరు కూడా చనిపోతారు షాక్ వల్ల. ఇది వల్ల అంతిమ సంస్కారాలకు వచ్చినటువంటి గుప్తాను మళ్ళీ ఒకసారి రేఖ వశపరుచుకోబోతుంది. కానీ రేఖ కానీ గుప్తా అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. కానీ రేఖకు ఆ కాలనీలో ఏమాత్రం గౌరవం ఉండదు. అందరూ ఆమెను వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతారు. అందరూ రేఖ ఎన్నో తప్పు పనులు చేస్తుంది అని ఆమెను నిందిస్తారు. తోటలో అందమైన పూలు ఉంటాయి, కానీ ఆ పూల కింద ఎంతోమంది శవాలు ఉన్నాయి. రేఖ చాలా హంతకురాలని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే ఆ కాలనీ మొత్తం అందరూ అనుకుంటారు. ఇప్పుడు కథ మళ్ళీ ప్రజెంట్ టెన్స్లోకి వస్తే రేఖ ఇంటికి జయ సుష్మా వచ్చి చూస్తారు. గుప్తా యొక్క శవం చూసి ఆశ్చర్యపోతారు. ఇంటిలోని రేఖ అని అడుగుతారు. దీనికి రేఖ నైట్ డోర్ ఇలా వచ్చింది గుప్తా మన ఇంట్లోకి అని అడుగుతారు. దీంతో రేఖ ఏం చెప్తుందంటే, నైట్ డోరు కొట్టారు. అయితే గుప్తా
తన కూతురు పెళ్లి కదా, సంబంధించింది ఏదో వస్తువు అడగడానికి వచ్చాడు అనుకుని ఓపెన్ చేశా. కానీ అంతలోనే ఒంటరిగా ఉన్న రేఖ మీద గుప్తా అఘాత్యానికి పాల్పడ్డాడు. దీని నుంచి తప్పించుకోవడం కోసం రేఖ ఒక్కసారిగా వెనక్కు తోసింది. దీంతో తలకు గాయమయ్యి కింద పడి చనిపోయాడు అని రేఖ చెప్తాది. కానీ జయ నమ్మదు. ఇది మొత్తం నీ రక్షణ కోసమే చేసినట్లయితే సరే, మనం పోలీస్ దగ్గరికి వెళ్ళి నిజం మొత్తం చెప్పేద్దాం. దీంతో పోలీసులు మన వైపే ఉంటారు. అంటే దానికి రేఖ ఏం చెప్తుందంటే, నాకు ఈ కాలనీలో ఉన్నటువంటి చెడ్డ పేరు వల్ల నేను చెప్పింది కాలనీలో ఎవరు నమ్మరు, పోలీసులు అస్సలు నమ్మరు. దీనికి సుష్మా కూడా అంగీకరిస్తుంది. సరే, మనం ఏం చేద్దామంటే, అయితే ఇప్పుడు ఈ శవాన్ని మనం మాయం చేయాలి, దీన్ని ఏదైనా సముద్రంలో పారేద్దామని చెప్తుంది. దానికి సుష్మా అంటుంది, అయితే దీన్ని పారేయడానికి మనం ప్రయత్నిస్తే ఇది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆవిడ అనేది ఈ యొక్క బాడీ గురించి వెతకడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి గుప్తా వాళ్ళకి ఆవిడ ఇద్దరు కలిపి వాళ్ళకి ఎప్పుడు గొడవలు అవుతూ ఉండి చిన్న చిన్నవి గుప్తాకి వాళ్ళ ఆవిడకి. అయితే ఆ బాడీ గురించి గుప్తా వాళ్ళకి ఆవిడ ఏమనుకుంటుందంటే, ఎప్పుడూ లాగే ఏదో ఎక్సైజ్కి వెళ్ళి ఉంటాడు, వచ్చేస్తాడులే అనుకుంటుంది. గుప్తాలకు ఇద్దరు ఒక కూతురు ఒక కొడుకు అనమాట. కూతురు పేరు గోల్డీ. గోల్డీ యొక్క పెళ్ళికి పనులు జరుగుతున్నాయి. అయితే ఆ పెళ్లి పనుల నుంచి తప్పించుకోవడం కోసం ఏదో చేసి ఉంటారు అంటూను ఒక్కసారిగా ఒక మెసేజ్ పంపుతుందన్నమాట ఈ గుప్తా వాళ్ళకి ఆవిడ. ఆ మెసేజ్ను సీక్రెట్గా రేఖ, సుష్మా, జయ వింటారనమాట. అందులో ఏమని చెప్తుంది, నిన్న రాత్రి జరిగిన గొడవకు నేను సారీ చెప్తున్నాను, ఇక్కడ పెళ్లి పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి, అర్జెంటుగా రా అని చెప్తుంది. ఇలా ఉండగా ఇప్పుడు గుప్తా వాళ్ళ యొక్క బావ అయినటువంటి మహేశ్వరన్ వస్తాడు. మహేశ్వరను జయ యొక్క క్లాస్మేట్స్. ఇద్దరు చాలా క్లోజ్గా మాట్లాడుకొని ఏమంటారంటే ఇంట్లోకి తీసుకెళ్దాం అనుకుంటుంది. కానీ లోపల శవం ఉండడం వల్ల భయమేసి అంటుంది, తర్వాత కలుద్దాము, ఇప్పుడు కాదు అని చెబుతుంది జయ. దీంతో జయ ఏమనుకుంటుందంటే, ఎలా అయినా సరే ఈరోజే శవం మాయం చేద్దాం అనుకుంటుంది. అంతలోనే ఒక మంచి అవకాశం దొరుకుతుంది. గోల్డీ యొక్క ఇంట్లోని, గుప్తా యొక్క ఇంట్లోని గోల్డీ యొక్క మ్యారేజ్ పనులు జరుగుతూ ఉంటాయి. దీంట్లోనే చూసుకొని ఇప్పుడు ఈరోజు రాత్రే మనం దీన్ని శవాన్ని మాయం చేద్దాం అనుకుంటాం. ఇంతలోనే గుప్తా యొక్క సెల్ నుంచి ఒక మెసేజ్ చూస్తుంది. ఆ మెసేజ్ నుంచి వాయిస్ పంపిస్తుంది గుప్తా వాళ్ళకి ఆవిడ. ఈ పెళ్ళి పనులు జరుగుతున్నాయి, నువ్వు వేగంగా రా, వస్తేనే కానీ లేదంటే ఈ పనులన్నీ అవ్వు అని చెప్తుంది. అయితే ఈ టైంలోనే సరే ఏదోలా చేద్దామని చెప్పి ఈ మెసేజ్ చూసిన తర్వాత గుప్తా యొక్క శవాన్ని మాయం చేద్దాం అనుకుంటారు. ఇంతలో గుప్తా లెగిస్తాడు. అంటే మెలకుగా ఉన్న శవాన్ని చూసి ఇప్పుడు దాకా ఉన్నదానికన్నా వీళ్ళ యొక్క గుండె యొక్క వేగం పెరిగిపోతుంది. గుప్తా మెలకులోకి వస్తాడు. ఇది వెంటనే చూసి భయపడిపోతారు ముగ్గురు. అంతలో భయపడుతూ గుప్తా యొక్క సెల్ చూస్తే సుష్మా ఒక్క మెసేజ్ చూసి వాళ్ళందరూ నిశ్చయించుకుంటారు. రేఖను ప్రశ్నించడం మొదలెడతారు. జయ, అవును సుష్మా, ఏమైంది అసలు? గుప్తా మన ఇంటికి ఎందుకు వచ్చారని అడిగితే నువ్వు అబద్ధం చెప్పావు, గుప్తాని నువ్వు పిలిచావు, ఎందుకు పిలిచావు అర్ధరాత్రి అని అడుగుతుంది. దీనికి రేఖ ఏమని చెప్తుందంటే, నేను గుప్తాని పిలిచాను నిజమే, ఎందుకు పిలిచానంటే గుప్తా నేను ఒకే షాప్లోని పనిచేస్తాము. అయితే నాకు అవసరం ఉండే షాపులోంచి ఒక 4 లక్షలు దొంగతనం చేసి వేరే వాళ్ళకి ఇచ్చాను. నాకు 2-3 రోజుల్లో ఆ డబ్బులు తిరిగి వస్తాయి. ఆ డబ్బులు నేను యజమానికి ఇచ్చేస్తాను. కానీ ఈలోపు ఈ విషయము గుప్తాకు తెలిసిపోయింది. నేను ఓనర్కి చెప్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. అందుకని చెప్పి తాస్ ఆడదామని చెప్పి నైట్ పిలిచాను. పిలిస్తే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆత్మరక్షణ కోసం అలా చేయాల్సి వచ్చింది. అంతలోని గుప్తా యొక్క ఉద్దేశం మారిపోయి ఒంటరిగా ఉన్న నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందువల్ల నేను తోస్తే అలా తలకు గాయం తగిలింది అని చెప్తాడు. అయితే 2 రోజులు గుప్తా యొక్క శవాన్ని ఇక్కడే ఉంచినట్లయితే నాకు రావాల్సిన డబ్బులు వస్తాయి. నేను ఆ మద్యం యొక్క దుకాణదారుడికి జమ చేసినట్లయితే ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు అని చెబుతుంది. ఇవన్నీ విన్న వెంటనే జయాకు కోపం వస్తుందన్నమాట. అంటే ఇలాంటి విషయంలోని మమ్మల్ని ఇరికించాలనుకుంటున్నావా? అయితే దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని జయ అంటుంది. సుష్మా కూడా సేమ్ అలానే రెస్పాండ్ అవుతుంది. అయితే దానికి జయ ఏం చెప్తుందంటే,
ఏం చేయమంటావు? నిస్సహాయతగా ఉన్న నా మీద అలా అత్యాచారం చేయడానికి పాల్పడ్డాడు. కానీ దాన్ని తప్పించుకోవడం కోసం నేను తోస్తే వెనక్కి పడ్డాడు. వెనక్కి పడి ఆ తలకు గాయమైంది. ఇప్పుడు మృత్యువాతలో ఉన్నాడని చెప్తుంది. అయితే నాకు రావాల్సిన డబ్బులు వస్తాయి, వచ్చిన వెంటనే నేను ఇచ్చేస్తాను. నేనైతే అలా అనబడికి జయ అంటుంది, సరే నీ తగువులో నాకు సంబంధం, నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంటే అంతలోకి జయ ఏం చెప్తుందంటే, నీకు కూడా ఐవీఎఫ్ కోసము ఒక 4 లక్షలు అవసరం అన్నావు కదా, రేపు ఆ డబ్బులు వచ్చినట్టునే నీకు కూడా నేను ఆ డబ్బులు అరేంజ్ చేస్తాను అని చెబుతుంది జయ. ఆ మాటలు కన్విన్స్ అయ్యి జయ ఏం చేస్తుందంటే రేఖ ఇంటికి మరలా వెళ్తుంది. సరే వెళ్ళిన తర్వాత గుప్తా యొక్క శవాన్ని ఏదోలాగి 2 రోజులు దాచిపెడితే డబ్బులు వస్తాయి కదా, ఈ డబ్బులు పట్టుకొని ఇంటికి వెళ్ళి మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు జయకుండా ఇచ్చాను. ఇంతలోకి సుషమ ఏం చేస్తుందంటే సోషల్ మీడియాలో వీడియోస్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. అదే గుప్తా యొక్క కూతురు గోల్డీ ఏం చేస్తుందంటే మెసేజ్ పంపిస్తుంది. ఈ మెసేజ్ పంపించి గుప్తా యొక్క ఆవిడకి డౌట్ వస్తుంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ రేఖాయే ఏదో చేసి ఉంటుంది గుప్తా అని, ఖచ్చితంగా దాచిపెట్టి ఉంటుంది అని అనుకొని డిసైడ్ అయ్యి ఎలా అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికాడ ఉన్నాడేమో చూసి రావాలి అని డిసైడ్ అయ్యి రేఖ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటుంది. కానీ ఇంతలోకి ఏమవుతుందంటే సుషమ ఒక వీడియో బాగా వైరల్ అవుతుందన్నమాట. వేరే వ్యక్తితోటి ఫిజికల్గా చాలా అసభ్యంగా ఒక వీడియో చేసి పెడుతుంది. దీంతో ఫేమస్ అయితే అయిపోతుంది. కానీ ఆ కాలనీలోని అందరూ ఏమనుకుంటారంటే ఇలాంటి అసభ్యంగా ప్రవర్తించే అమ్మాయిని మన కాలనీలో ఉంచకూడదు, ఇక్కడి నుంచి ఎలా అయినా సరే తగిలేయండి అని చెప్పి అంటారు కాలనీ వాళ్ళందరూ. దీంతో రేఖ ఇంటికి వచ్చి అందరూ చెప్తే కాలనీలోని అక్కడి నుంచి తగిలేస్తారు. అప్పుడు జయ వాళ్ళ ఇంటికి మరలా వెళ్ళిపోతుంది సుషమ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత జయ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా రీల్స్ చేయడం ఆపదనమాట. తన బావ అయినటువంటి మానస్తో కలిపి సుషమ రీల్స్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇది ఇలా ఉంటుండగా ఇవన్నీ చూసి జయ మనసులో ఎంతో బాధపడుతుంది. అయినా బయటకు చెప్పలేక అలా లోపల కుంగిపోతూ ఉంటుంది. ఇంతలోని గుప్తా వాళ్ళ ఆవిడ ట్రై చేస్తూ ఉంటుందన్నమాట తన హస్బెండ్ గురించి, ఏదో ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడని. అలా ఆవిడ ఎంతో కంగారు పడుతుంది, ఎందుకంటే చాలా రోజులు కానీ రేఖ ఏదో మంత్రం చేసి ఉంటుంది, వాళ్ళ ఇంటికాడ ఏదో ఉంటుందని చెప్పి రేఖని కలడానికి అని చెప్పి రేఖ వాళ్ళ ఇంటికి వస్తుంది గుప్తాల ఆవిడ. కానీ ఎలా అయినా సరే ఇంట్లోకి వెళ్ళకుండా మంత్రించిన ఒక మాంత్రకం ఏదో మాంత్రకం చేసి ఉంటుంది, ఇంటికాడ దారిదరంగా వెళ్తుంది. కానీ లోపలికి ఇంట్లోకి వెళ్ళకుండానే రేఖ గుప్తా వాళ్ళకి ఆవిడని బయట నుంచి పంపించేస్తారనమాట. అప్పుడు ఇంకా గుప్తా వాళ్ళకి ఆవిడకు డౌట్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా మా ఆయన గుప్తా ఈ ఇంట్లోనే రేఖ దగ్గరే ఉన్నాడు, రేఖయే ఏదో చేసి ఉంటుంది అని చెప్పి అనుకుంటుంది. ఆ డౌట్ తోటి గోల్డెన్ తీసుకొని వెళ్ళి అలా మా తమ్ముడైనటువంటి మహేశ్వరంతో చెప్తుంది, గుప్తా వాళ్ళ ఇంట్లోనే మీ బావగారు దాచిపెట్టారు, అక్కడే ఉన్నాడని డౌట్ వచ్చి చెప్తుంది. దీంతో మహేశ్వరను లోపలికి వెళ్దామని చూస్తారు. కానీ జయ ఇద్దరు క్లాస్మేట్స్ వల్ల జయ ఏం చెబుతుందంటే, అవునవును మనం ఇంటికాడ వద్దు కానీ బయటకు వెళ్దాం పదని చెప్పి బయటకు తీసుకెళ్ళిపోతుంది మాయ మాటలు చెప్పి. దీంతో పార్క్లో తీసుకెళ్ళి రిటర్న్ వచ్చేసరికి ఇంతట్లోకి జయ వాళ్ళ ఆయన అయినటువంటి మానస్ వస్తాడు. నువ్వు ఈ మహేశ్వరంతో కలిపి బయట ఎందుకు తిరగడానికి వెళ్ళావు, అసలు మీ ఇద్దరు ఎందుకు తిరుగుతుంటారు అని చెప్పి మానస్ డౌట్ పడతారనమాట. దానికి చెప్తే మేము క్లాస్మేట్స్ అని చెప్తే సరే ఇంట్లో ఒక పద ఇంట్లోకి తీసుకొచ్చి క్లాస్ పీకుతాడు అనమాట. జయకి పీకుతాడు. అయితే అంటే లేవు అటువంటిది ఏం లేదు, మామూలుగానే వాళ్ళు మా క్లాస్మేట్స్ కలడానికి అని చెప్పి వెళ్ళాము అంటాడు. దీంతో మానస్ అంటాడు, సరే అసలు నువ్వు ఎందుకు ఇంటి రావట్లేదని మానస్ జయాన్ని అడుగుతాడు. నా ఆరోగ్యం బాగాలేదు, నేను ఒంటరిగా ఉన్నాను, అందువల్లే రేఖ చెప్తుంది అనమాట ఉండమని చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళ అల్లుడిని చెప్తుంది. దీంతో మానస్ కూడా ఏమనుకుంటాడంటే, అయితే నేను కూడా ఇక్కడే ఉంటాను, సుషమ అందరు ఇక్కడే ఉన్నారు కదా, నేను ఇక్కడే ఉంటాడు, మా ఇంటికి నేను ఎల్లో జయ వచ్చేదాకా అని చెప్పి మానస్ ఉండిపోతాడు. మానస్ ఏమని అనుకుంటాడంటే, ఈ ఇల్లు చాలా విలువైంది, ఏదోలాగా ఇల్లు నమ్మించేసి ఈ ఇంటర్వ్యూలని ఒక అద్దె ఇంట్లో వేసేద్దాము, ఈ డబ్బులు కూడా కాచేద్దామని చెప్పి మానస్ మనసులో అనుకుని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తాడనమాట. ఈ మానస్ యొక్క దురుద్దేశం అందరికీ అర్థమవుతుంది. వీళ్ళ నాన్నకు ఫోన్ చేసి, నాన్న ఇది చాలా ఖరీదైన ఇల్లు, ఈ ఇల్లు ఎదురుగా అమ్మేద్దామని చెప్పి ఇక్కడే సెటిల్ అయిపోతాడు. దీంతో రేఖ ఒక్కరు అనుకున్నదే వీళ్ళందరినీ పోషించాల్సి వస్తుంది. దీంతో గుప్తా యొక్క మెలకువ అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది.
గుప్తాని కిచెన్లో దాచిపెడతారు. ఎలా అయినా సరే మానసిని కిచెన్లోకి వెళ్లకుండా చెయ్యాలన్నమాట. ఒకవేళ మానస్ కిచెన్లోకి వెళ్ళాడు అంటే నిజం తెలిసిపోతుంది అనమాట. అందుకని చెప్పి కిచెన్లోకి వెళ్లకుండా ఏదోలాగా దాస్తారనమాట. అయితే ఇది ఇలా ఉండగా రేఖకి దగ్గర పడుతుందన్నమాట. ఎందుకంటే ఆ డబ్బు తీసుకొస్తున్న అతను వస్తున్నానని తెలుస్తుంది. దీంతో మహేశ్వరుడు వెళ్ళి గోల్డ్ని అడుగుతారనమాట. మా నాన్న రాలేదు, ఎక్కడికి ఉన్నట్టు తెలియట్లేదు అని చెప్పి గుప్తా గురించి గోల్డ్ కూడా చెప్తుంది. అయితే పెళ్ళి దగ్గర పడ్డది, ఎలా అయినా సరే చెయ్యాలని చెప్పి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఎతకడం కోసం చూస్తారు. అయితే ఖచ్చితంగా ఇంట్లో లేరు అని అంటుంది. కానీ గుప్తా వాళ్ళకి ఆవిడంటే లేదు, ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోనే ఉంది, రేఖాయే ఏదో చేసింది గుప్తా అని చెప్తుంది అనమాట. ఇది ఎలా ఉంటుండగా ఎలా అంటే అసలు విషయం ఏంటంటే ఈ కథ మొత్తం ఇలా ఉండగా ఇంతలోకి మన గుప్తా వాళ్ళ ఇంటికి ఒక ఫోన్ వస్తుంది అనమాట. ఏమనంటే ఇప్పుడు దాకా వీళ్ళ యొక్క గుప్తా ఎక్కడికో పారిపోయాడు, వెళ్ళాడని అనుకుంటుంది గుప్తాలా కావడం. కానీ ఒక ఫోన్ వచ్చి చెప్తుంది, మీ భర్త కిడ్నాప్ చేయబోయాడు, వెంటనే విడిపించాలంటే 5 లక్షలు కావాలని చెప్తుంది. దీంతో మహేశ్వరంగా చెప్తారనమాట. ఇది ఇలా ఉంటుండగా రేఖ యొక్క భర్త అయినటువంటి సుకుమార్ చనిపోయినప్పుడు రేఖ ఏం చేసిందంటే ఒక సైబర్ కేఫ్ నడిపేది, తర్వాత నైటీలు అమ్మేది అనమాట. అయితే సైబర్ కేఫ్లో ఏంటంటే బూత్ ఫిలిం అనేవి చూపించేది అనమాట. దీంతో కాలనీ అందరూ కంప్లైంట్ ఇవ్వడంతో అది మూసారు. ఇది ఎలా ఉండగా ఈయన ఎలా అయినా సరే మహేశ్వరన్ అనుకుంటాడు, ఈ కిడ్నాపర్ని పట్టుకోవాలని చెప్పి 5 లక్షలతో అని చెప్పి గుప్తా వాళ్ళ ఆవిడకి గోల్డీకి ఇద్దరికి డబ్బులు ఇచ్చి ఒక సంచితో పట్టుకెళ్ళి కిడ్నాపర్ ఎక్కడ చెప్తారో అక్కడ వేసి వస్తారనమాట. వాళ్ళు పట్టుకుందామని చెప్పి రెడీ అవుతారు. ఇంతలోని దిల్లగా ఉండగా రేఖ కూడా ఆ రోజు అర్ధరాత్రికి ఎవరికి కనపడకుండా దొంగచాటును బయటికి వెళ్తూ ఉంటుంది అనమాట. దీన్ని జయ చూస్తుంది అనమాట. జయ చూసి రేఖను వెంబడిస్తుంది. వీళ్ళిద్దరూ వెళ్ళడము సుషమా చూస్తుంది. సుషమా చూసి వీళ్ళిద్దరిని వెంబడించి సుషమా కూడా వెళ్తుంది అనమాట. సుషమా కూడా వెళ్తుంటే మొత్తం ముగ్గురు కలిపి ఒక షెల్టర్లోకి వెళ్తారనమాట. రేఖ వెళ్ళడం చూసి జయ వెళ్ళి పట్టుకుంటుంది. జయ పట్టుకోవడం చూసి సుషమా వెళ్తుంది. ఈ ముగ్గురు కలిపి వెళ్ళి ఒకే దగ్గర ఒక దాంట్లో ఉంటారనమాట. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారని ఇంతలోకి ఒక అతను వస్తారనమాట. అతను ఒక వింత అతను వచ్చి అంటాడు, నేను చెప్పాను కదా మీకు డబ్బులు ఇచ్చి అతను ఇతనే అని చెప్తుంది. అసలు ఇతను ఎవరని అడిగితే చివరిగా ఏమవుతుందంటే రేఖ యొక్క భర్త అయినటువంటి సుకుమార్ చనిపోయిన తర్వాత సుషమా జన్మిస్తుంది. ఎలా జన్మిస్తుంది ఇతని వల్ల అని చెప్తుంది అనమాట. అయితే ఇతనే మీ నాన్న అని చెప్పి సుషమాకు పరిచయం చేస్తుంది అనమాట. అయితే ఇది ఎలా ఉండగా డబ్బులు మొత్తం దొంగతనం చేసి ఇతనికి ఇస్తూ ఉంటుంది. అయితే జయ ఆలోచించి చెప్తుంది, ఇతను ఎవరు అంటే ఇతను ఒక గవర్నమెంట్ ఐఎన్టీలో పనిచేస్తారనమాట. అంటే గుర్తు తెలియని వ్యక్తి అనమాట. బయట ఉండి స్పై కింద పనిచేస్తున్నాడు అని చెప్తుంది. కానీ జయ చాకచక్యం ఉపయోగించి నిజం చెప్పు, లేదంటే పోలీసులకు పట్టిస్తాను అది ఇది గట్టిగా అడగబోడికి ఇతను నిజం ఒప్పుకుంటాడు. ఇతను ఒక వాంటెడ్ క్రిమినల్ అనమాట. ఇది తెలిసి రేఖ పూర్తిగా మోసపోయాను, నా డబ్బులంతా ఇతనికి ఇచ్చేసాను, ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం దీనికి కాజేసి నా శరీరాన్ని కూడా ఇతనికి ఇచ్చి ఒక బిడ్డకు జన్మను కూడా ఇచ్చానని చెప్పి రేఖ ఎంతో బాధపడుతుందన్నమాట. అయితే ఇదన్నీ తెలుసుకున్న తర్వాత నేను పోలీసులు పట్టిస్తామని చెప్తే నీ డబ్బులు నేను ఇవ్వలేని ఏమి ఇవ్వలేని చెప్పి అప్పుడు అక్కడి నుంచి బయటపడాలని చెప్పి ఏం చేస్తుందంటే సుష్మా మెడ మీద కత్తి పెట్టి అక్కడి నుంచి బయటకు తోసి పారిపోతాడు అనమాట. దీంతో రేఖకు అర్థమవుతుంది నేను నిలువున మోసపోయానని చెప్పి. ఆ దొంగతనం చేసుకొచ్చిన డబ్బులు మొత్తం అందరినీ చేసి బయటకు తేలుస్తారు. ఈ డబ్బులు పోయి రేఖ మోసపోయి పూర్తిగా రేఖ ఎలా అవుతుందన్నమాట. దీంతో రేఖ బయట వారిని ఎలా నమ్మాలో ఎలా నమ్మకూడదు ఏమి తెలియట్లేదు అని చెప్పి డిసైడ్ అవుతుందన్నమాట. రేఖని ఇప్పుడు జయ చెప్తుంది, నువ్వు ఎవరో తెలియని వ్యక్తి గురించి ఎలా నువ్వు నీ శరీరాన్ని ఇచ్చుకున్నావు, ఈ డబ్బులంతా ఎలా ఇచ్చావు, నేను సుష్మాకి ఎలా జన్మనిచ్చావు అంటుంది. దీంతో సుష్మా కోపం వచ్చి గుప్తాని బంధించిన రూమ్లోకి పరిగెట్టుకుంటూ వెళ్తుంది అనమాట. వెళ్ళి గుప్తాని ఈ యొక్క శవం విడిపించి పంపించేస్తాను, ఎలా అయినా సరే ఈ నేరాన్ని తప్పించుకుందాము అని చెప్పి అంటుంది. ఇంతలోకి గుప్తాకి మెలకు వచ్చేస్తుంది అనమాట. మెలకు వచ్చేసి తన రేఖ మరియు సుష్మా ఇద్దరి మీద చాలా అటాక్ చేస్తారు. వీళ్ళిద్దరిని బాగా కొట్టేస్తే వీళ్ళని ఎలా తప్పించాలని చెప్పి
జయ ఏం చేస్తుంది, అక్కడే ఉన్నటువంటి ఒక కొబ్బరికాయ తీసుకుని గట్టిగా తల మీద కొడుతుంది గుప్తా తల మీద. దీంతో గుప్తా మళ్ళీ ఒక్కసారిగా కోమాలోకి వెళ్ళిపోతాడు అనమాట. దీంతో అక్కడే ఉన్నటువంటి మానసు ఒక మగాడి యొక్క గట్టి స్వరం వింటాడనమాట. విని వచ్చి ఎవరో ఉన్నారు లోపల, ఎవరు మీరు ఎవరితో ఉన్నారు, ఒక మగాడిని అని చెప్పి జయాన్ని గట్టిగా పిలుస్తాడు. అంటే లోపల ఎవరో ఒక మగవాడితో నువ్వు కులుకుతున్నావు కదా, నేను లేని టైం చూసి నువ్వు ఇలాంటి దాన్ని అని చెప్పి జయాన్ని చాలా ఎక్కువ వేధిస్తాడనమాట. జయాన్ని ఎంతో వేధించి ఎన్నో మాట్లాడుతాడు. దీంతో జయాకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఏం చేస్తావు, నన్ను వదిలేస్తావా, సరే వదిలే, వెళ్ళిపో, ఇంట్లోంచి పో, నువ్వు నన్ను చేసేది ఏమీ లేదు, నువ్వు ఒక మగాడివా, నేను కష్టపెట్టి తెస్తుంటే నువ్వు కూర్చొని తింటున్నావు, అంతేగాని నువ్వు నాకు ఒక్క రూపాయి కూడా పెట్టట్లేదు, నువ్వు అసలు నేను సంసారానికి పిల్లలు కనలేదు అంటున్నావు, కానీ నిజమేంటంటే సంసారానికి పిల్లలు కనలేంది నేను కాదు, నువ్వు సంసారానికి పని చేయని వాడివి నువ్వు, నేను అయినా సరే ఏదోలాగా ఐవీఎఫ్ ద్వారా పిల్లలకు అందామని డిసైడ్ అయ్యారు, కానీ నీ దయ వల్ల అది కూడా అవ్వట్లేదు, నువ్వు ఒక సంసారానికి పనికిరావు, కష్టపడి పని చేయలేవు, నేను నిన్ను పోషించుకుంటూ సంసారానికి నేనే చెయ్యాలి, నువ్వెందుకు వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి తగిలేస్తుంది అనమాట. అక్కడి నుంచి సుకుమార్ని నువ్వు వెళ్ళిపో, మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి మానస్కి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది జయ. ఇది ఇలా ఉండగా మానస్కి అర్థమవుతుంది, ఈ సమాజం అంతా నన్ను ఏదో అనుకుంటారని చెప్పి పెళ్లి చేసుకున్నాను తప్ప నేను నీ కోసం కాదు, అసలు నేను నిన్ను ప్రేమించలేదు ఈ సమాజంలోనే. ఆ రోజు నువ్వు వేరే అమ్మాయితో చదువుకోవడం చూసి అక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పి నేను ఇప్పుడు దాకా ప్రేమిస్తున్నట్టు నటించానే తప్ప నువ్వంటే నాకు అసలు ఇష్టమే లేదు, నువ్వు అసలు ఒక మగాడివే కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు, వెళ్ళవని చెప్పుతో కొట్టమంటావు అని చెప్పి గట్టిగా హెచ్చరిస్తుంది అనమాట. హెచ్చరించి జయ అక్కడి నుంచి ఏం చేస్తుందంటే మానసిని తరిమేసి దీంతో డిసైడ్ అవుతుందన్నమాట, వీళ్ళందరూ వేస్ట్ అని చెప్పి. ఇప్పుడు ఈ బాధని జయాను వాదార్చడానికి ఇప్పుడు సుషమ ఏం చేస్తుందంటే చెప్తుంది, అక్క చాలా సారీ, ఇంతకాలం నువ్వు ఇంత బాధపడుతున్నావు అని తెలియదు, నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకుని నేను నీతోటి ఇలా ప్రవర్తించాను తప్ప అసలు నా మనసులో అటువంటి ఉద్దేశం లేదు, నువ్వు నన్ను క్షమించు అని చెప్పి సుషమ చాలా ప్రాధేయపడుతుంది. దీంతో నిజము అంతట్లోకి ఇది ఇలా ఉండగా గుప్తా అక్కడి నుంచి పారిపోతాడనమాట. దొంగచాటుని పారిపోయి గుప్తా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు జరిగిన నిజం ఏంటంటే గుప్తా వాళ్ళ నోటిలోకి కుక్క ఉన్నటువంటి గుడ్డ చూస్తారనమాట. ఆ గుడ్డ ఎవరిది అంటే రేఖ యొక్క బ్లౌజ్ అనమాట. అప్పుడు వెంటనే అర్థమైపోతుంది అనమాట, అంటే ఖచ్చితంగా మన గుప్తాని బంధించింది రేఖాయ అని ముందు నుంచి గుప్తా వాళ్ళ ఆవిడ చెబుతుంటే నిజం కాదనుకున్నాం, అదే నిజమో అనుకుంటుంది. అయితే మనం ఇక్కడి నుంచి ఎలానో బయటపడిపోవాలని చెప్పి డిసైడ్ అయ్యి వీళ్ళు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే అసలు ఫస్ట్ కానించి రేఖ వాళ్ళు గుప్తా వాళ్ళ ఇంటి తిన్నగా వీళ్ళే మన రేఖ వాళ్ళ ఇల్లు అనమాట. ఆ ఇల్లుని ఎలానో కబ్జా చేయాలని చెప్పి గుప్తా దాని మీద ప్లాన్ వేసి సుకుమార్ చనిపోయిన తర్వాత అసలు రేఖ గురించి చెడుగా మొత్తం కాలనీలో ప్రచారం చేసింది గుప్తే అనమాట. అసలు సైబర్ క్రైమ్లో అటువంటి ఏమి ఫిలిమ్స్ లేకపోయినా సరే సైబర్ క్రైమ్లోని అసలు కేఫీలోని అలాంటి భూత ఫిలింలు వేస్తున్నారని చెప్పి అందరి మీద చెడు అభిప్రాయం ఏర్పాటు చేసింది. రేఖ చెడ్డది అని చెప్పింది. రేఖ యొక్క అందరినీ మాంత్రికులు చేసి వశపరుచుకుంటుంది, చాలామందిని చంపిందని చెడుగా పుట్టించి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ ఇల్లు కాజేద్దాం చెప్పి మన గుప్తా ప్లాన్ చేస్తారనమాట. ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత ఏదేమైనా సరే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను ఇల్లు మాత్రం అమ్మేది లేదు, ఎలా అయినా సరే గుప్తాకి ఇల్లు దక్కనివ్వను అని చెప్పి రేఖ అంటుంది. రేఖ అన్న మాటలకు జయ నిశ్చయించుకొని సరే జరిగింది ఏదో జరిగింది, ముగ్గురం కలిపే పోరాడదాము, ఎలా అయినా సరే ఒంటరిగా వదిలేదులే అని చెప్పి ఒకరోజు రాత్రి ఏం చేస్తారంటే ఈ ముగ్గురు కలిపి నైట్ డ్రెస్లు వేసుకొని మన గుప్తా వాళ్ళు ఆవిడ లేనప్పుడు గుప్తాని ఇంట్లోకి పిలుస్తారనమాట. పిలిచి గుప్తా ఇది మొత్తం వీళ్ళు ముగ్గురు నైట్ డ్రెస్లు వేసుకొని మసాజ్లు చేస్తే ఎంజాయ్ చేస్తారు. దీన్ని మొత్తాన్ని ఒక మొబైల్లో షూట్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళ ఆవిడకి పంపిస్తారనమాట. మహేశ్వరునికి వాళ్ళ ఆవిడకి పంపిస్తారు. ఇప్పుడు దాకా గుప్తా వాళ్ళ ఆవిడ మనం గుప్తా చాలా మంచివాడు, ఇటువంటి వాడు అనుకుంటారు. కానీ ఇవి చూసిన తర్వాత ఒక్కసారిగా గుప్తా వాళ్ళ ఆవిడకి నిజం బయటపడుతుంది అనమాట. దొరికిపోతారు.